హాయ్ గైస్, ఇందాక నేను ఈ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. మొక్కలు ఏ మొక్క నచ్చిందో కామెంట్ చేయండి అని. మొక్కలు ఏం కనిపించకుండా ఫాస్ట్గా వీడియో తీసేసి ఏం కనిపించా అని కామెంట్ పెట్టమంటామని మా పిన్ని ఫన్నీగా కామెంట్ అన్నారు. అందుకని ఇప్పుడు పిన్ని వాళ్ళ టెర్రస్ మీదకి వచ్చేసి ఈ వీడియో చేస్తున్నాము. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్, ఇది అందరికీ తెలుసు. తర్వాత ఇక్కడ చాలా మంచి మంచి మొక్కలే ఉన్నాయి. ఇదిగోండి ఇది శంకుపూల మొక్క. ఈ శంకుపూల మొక్క గురించి చాలానే చెప్పాలి. ఎందుకంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఏదో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ శంకుపూల మొక్క కొన్న గింజలు తీసుకొచ్చి కుండీలో వేస్తే ఒక పెద్ద క్రేపర్ వచ్చింది. దానికి ఫ్లవర్స్ కూడా వచ్చాయి. ఆ ఫ్లవర్స్ రోజు నేను టీ చేసుకొని తాగుతూ ఉంటాను. ఆ ఫ్లవర్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని యూట్యూబ్లో కొడితే తెలిసింది. అందుకని రోజు నేను గ్రీన్ టీ బదులు వైలెట్ టీ తాగుతూ ఉన్నాను. అలాగే ఆన్లైన్లో డ్రై ఫ్లవర్స్ ఆర్డర్ పెట్టుకొని అవి కూడా తెప్పించుకొని రోజు తాగుతూ ఉంటాను. అలాగే ఇదిగోండి ఇక్కడ పుదీనా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. ఒకటొకటి ఇదిగోండి మల్లె మొక్క. ఇవన్నీ టెర్రస్ మీద మా పిన్ని పెట్టారు. తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట మొక్కలు. ఇది షుగర్ మొక్క ఏదో అంటారు. దీని పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ఇదిగోండి ఇక్కడ చాలా ఉన్నాయి. మామిడి, తర్వాత ఇదిగోండి ఇవన్నీ చాలా మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కొన్ని క్రోటన్స్, కొన్ని ఔషధ మొక్కలు. అలాగే ఇదిగోండి తమలపాకు మొక్క. తమలపాకు అయితే మా ఇంట్లో పెద్ద క్రేపరే ఉన్నది. తర్వాత అలోవెరా కూడా మా ఇంట్లో చాలా ఉంటుంది. ఇదిగోండి ఇది ఒక వెరైటీ, నేను ఇప్పుడే చూడటం ఈ మొక్కని. మా పిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మొక్కల కలెక్షన్ బాగా చేసుకుంటారు. ఇదిగోండి ఇది నల్లేరు మొక్క. ఇది ఒంటి నొప్పులు అవి తగ్గుతాయి అంటారు. మోకాల్లో గుజ్జు ఇది రాసుకుంటేనో తింటేనో మోకాల్లో గుజ్జు పడుతుంది అని చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఇది కూడా మా ఇంట్లో పెద్ద క్రేపరే ఉంది, నల్లేరు మొక్క. మా బ్రదర్ ఒక అతను తీసుకొచ్చి ఇచ్చారు ఈ మొక్కని. అది నేను కుండీలో పెడితే చాలా పెద్దగా అయిపోయింది, ఇంతకంటే పెద్దగా ఉంది. ఇలా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట పిన్ని వాళ్ళ ఇంట్లో. ఇదిగోండి అలోవెరా. ఒకటి నేను చెప్పాను కదా, మా ఫెయిరీ నన్ను పడుకోనీయకుండా కూర్చోనీయకుండా పైకి వెళ్ళి వీడియో చేద్దాం పద అని లాక్కొచ్చింది. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఫన్నీగానే, ఇది వరకు నేను జస్ట్ నచ్చితే లైక్ చేయండి.